దానికన్నా ముందు సరే దీని యొక్క ప్రయోజనాల కన్నా కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉందో ఒక ఎవల్యూషన్ తీసుకొచ్చిన విధం మనందరికీ తెలుసు. ప్రజల ముందుకు ప్రభుత్వం, తర్వాత ప్రజలే ప్రభుత్వం అన్నట్టుగా ఎన్టీఆర్ గారి స్లోగన్ తోటి వీగినటువంటి ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి కూడా అమలు చేస్తున్నారు. 95 నుంచి కూడా అమలు చేస్తున్నారని కూడా మన మిత్రులు ఇప్పుడు చూడడం జరిగింది. అయితే ఈ ఒక్క ఎక్స్పీరియన్స్ చెప్తాను. చెప్పండి సార్. గత గవర్నమెంట్ లో జీవోల్ని మనం వాళ్ళు కనీసం ఎక్కడ కూడా అఫీషియల్ పబ్లిక్ డొమైన్ లో కూడా ఈ సేవ మన ఎక్కడ కూడా ఎలక్ట్రానిక్ డివైజులు పెట్టినటువంటి లేక మనం ఏం జరుగుతుందో ఈ పరిపాలన ఏం జరుగుతుందో ఎక్కడెక్కడ లూటీలు జరుగుతున్నాయో దేని మీద జీవోలు ఇచ్చారో ఎవరిని అపాయింట్ చేశారో ఎవరు ప్రమోషన్లు ఇచ్చారో ఎట్ట సెలక్షన్ చేశారో ఎట్ట లూటీలు జరుగుతున్నాయో కూడా తెలియని పరిస్థితుల్లో జీవోలు మనం అంతా మదనపడి కోర్టులకు వెళ్ళినా కూడా వాళ్ళు ఒబే చేయని పరిస్థితి. కానీ ఈరోజు ఏదైతే ఈ పబ్లిక్ డొమైన్ లో వాట్సాప్ ద్వారా ఏదైతే ఇలా మేటా ఉపయోగించి చేస్తున్నటువంటి చెబుతున్నటువంటి హామీ ఏదైతే ఉందో ఆల్రెడీ దాన్ని అమల్లోకి తీసుకురావడం కూడా జరిగింది. దానికి సంబంధించి ప్రజలకి ఈ పరిపాలన ఏం జరుగుతుంది, ప్రజల్లో భాగస్వామైనటువంటి మనకేమన్నా ఇబ్బందులు వచ్చినా ఏ డిపార్ట్మెంట్లు వచ్చినా, ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరికి ప్రభుత్వంతో ప్రతి పని కూడా అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంక్లూడింగ్ మనం ప్రయాణం చేయాలన్న ఏపీఎస్ ఆర్టీసీ కావచ్చు, లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఏదైనా సరే ప్రజలతోటి మాత్రం అనుసంధానం అయినప్పుడు మనకి ముందు అసలు ప్రభుత్వం మనకి ఏం సర్వీస్ చేస్తుంది, మన సర్వీస్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, దానివల్ల ఇబ్బందులు ఏమున్నాయనే అంశాల నుంచి మాత్రం ముందు ఒక భరోసా కలిగించినటువంటి అంశం అనేది దీంట్లో మనం పూర్తిగా చెప్పుకోవచ్చు. రెండో ఇష్యూ, ఇప్పుడు గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఏదైనా సరే రూల్స్ రెగ్యులేషన్స్ అంటే ఒక గవర్నమెంట్ సంబంధించినటువంటి పరిపాలన సాగాలంటే, డిపార్ట్మెంట్ పరిపాలన సాగాలంటే ప్రజలకు సంబంధించినటువంటి అవసరాల నిమిత్తం కానీ ప్రజలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం సందర్భంలో మాత్రమే తయారు చేసిన రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం జరగాల్సినటువంటి అవసరం. పబ్లిక్ కి గవర్నమెంట్ కి ఉన్నటువంటి అనుసంధానమైనటువంటి విషయాలన్నీ కూడా దీంట్లో పరిశీలన తీసుకున్నప్పుడు ఇప్పుడు దీంట్లో మనం ఓన్లీ ఇక్కడ చూస్తే ఫిజికల్ గా వచ్చేటటువంటి ఏదైనా అనుసంధానం చేసిన పేపర్స్ రూపంలో రావనివ్వండి, లేకపోతే మనం డిపార్ట్మెంట్ కలవండి, లేకపోతే ఇన్ఫర్మేషన్ తీసుకుని దాని బదులు ఈరోజు మనకి ఆన్లైన్ ద్వారా వాట్సాప్ను ఉపయోగించుకొని ఆ సర్వీస్ను తీసుకోవడానికి అంతవరకే మనకి ఇష్టం అని జరుగుతున్నది మాత్రం ఇప్పుడు 160 సర్వీస్ అనే పదంలో మనకు తెలుస్తుంది. అయితే ఇంకా డీప్ గా మేము చూడాల్సిన అవసరం ఉంది. అయితే మాకుండా ప్రైమా ఫేసికి ఉన్నటువంటి విషయాలు ఏంటంటే, సపోజ్ బర్త్డే సర్టిఫికేట్ తీసుకోవాలి, రెవెన్యూ రికార్డులో నాకు ఏదో పట్టాదారు పాస్బుక్ తీసుకోవాలి, దానికి సంబంధించి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ అయి ఉన్నాయి. ఎందుకంటే అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేయాలి, ఎవరైతే అప్లికెంట్ పెట్టాడో అప్లికెంట్ కి అసలు లోకస్ ఉందా లేదా, ఎందుకంటే ఆ లోకస్ అనేది కంపల్సరీ ఎవరు పెట్టాలి అప్లికేషన్ అని చెప్పేసి ఆ రూల్స్ లో రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఏ డాక్యుమెంట్ ఫర్నిచ్ చేయాలని కూడా మొత్తం ఉంది. దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయినటువంటి డేటా మళ్ళీ మీరు ఫెయిల్యూర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది అప్లికెంట్ ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవి కూడా చెప్పాల్సిన పరిస్థితి కూడా దాంట్లో ఉందా లేదనే అంశం కూడా దీంట్లో ఎక్కువగా ఇవాళ రెవెన్యూ రికార్డులో వచ్చిన రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చిన కేసుల గురించి దృష్టిలో పెట్టుకొని చెప్తా ఉండాలి. సో ఫిజికల్ గా వెరిఫై చేసి ఫిజికల్ గా వాళ్ళని ఎంక్వైరీ చేసి ఫిజికల్ ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా తప్పులు చేస్తున్నప్పుడు దీని ద్వారా మిస్యూజ్ చేసేటువంటి పరిస్థితి ఉందా, దాన్ని కొంచెం అప్డేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎందుకంటే అవకాశం ఇవ్వకూడదు అవతలకి, మంచితనాన్ని మళ్ళీ వాళ్ళు దుర్వినియోగం చేసేటువంటి పరిస్థితి రాకూడదు కనుక అలాంటి కొన్ని సందర్భాలు ఇక్కడ తోడవుతాయి కనుక దాని పరంగా కూడా ఉంది. తర్వాత రెండో సీక్రెసీ, ఎవరైనా అప్లికేట్ పెట్టినప్పుడు పబ్లిక్ డొమైన్ లో అప్లికేషన్ పెట్టినప్పుడు అందరికీ అంటే యూనివర్సల్ కి యాక్సెస్ ఉంటుందా మొత్తం కూడా ఒక అప్లికేషన్ ఒక సర్వీస్ పొందాల్సినప్పుడు అన్న దిశలో కూడా రిస్ట్రైన్ టు దట్ ఓన్లీ దట్ పర్సన్ అయినా లేకపోతే దట్ రిలేటెడ్ పర్సన్సా, ఎందుకంటే ఇప్పుడు మీరు ఏ అప్లికేషన్ పెట్టుకున్నా మళ్ళీ ఓన్లీ వాట్సాప్ లో ఎంతవరకు అవైలబిలిటీ అంటే ఇందాట్లా మేడం చెప్పారు, మొత్తం కూడా గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఆల్ డీటెయిల్స్ స్టోర్ అయ్యి ఉన్నాయి అని చెప్పేసి అవి అయ్యుండి దీంతో అందాన్ని సందర్భంగా ఇమ్మీడియట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి దాన్ని వేరే సిటీని దాని యొక్క డిటర్మినేషన్ చేసుకోవటానికి కానీ దాన్ని వెరిఫై చేసుకోవటానికి కానీ ఉపయోగపడేటట్టుంటే ఇది ఒక ఉపయోగం ఇంకా ప్రజలకు బాగుంటుంది. కాబట్టి అలాంటివన్నీ కూడా కొంచెం రెక్టిఫై చేసేటువంటి పరిస్థితి ఉందని నేనైతే భావిస్తున్నాను మేడం. ఓకే, లక్ష్మీనారాయణ గారు చెప్పింది చాలా, ఎందుకంటే ఇక్కడ ధరణి దగ్గర ఇబ్బందులు మనం చూసాం, తెలంగాణలో చూసాం. తెలంగాణ తేజస్వి గారు ఆన్సర్ చేస్తారా? మిస్యూజ్ అయ్యే అవకాశాలు, యూనివర్సల్ యాక్సెస్, ఈ రెండింటి మీద